ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం. ఆళ్వార్ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి పరవశులైన భక్తులు. సహస్ర కలశాభిషేకోత్సవంలో శ్రీరాముని దివ్యానుగ్రహం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా తెప్పోత్సవం. పుష్పశోభితంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం. ధ్వజ అవరోహణంతో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. దేశవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి మహోత్సవాలు. శివపార్వతుల కళ్యాణాలతో శోభిల్లిన ఆలయాలు. విలుసిల్లుతున్న తిరుపతిలోని కపిల తీర్థంలో త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో 10 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం ఆలయంలో త్రిశూల స్నానం జరిగింది. ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక సేవలు నిర్వహించారు. తర్వాత శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని త్రిశూలాన్ని ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు కపిల తీర్థంలో త్రిశూల స్నానాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కపిల తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి శివనామస్మరణలతో తన్మయులయ్యారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. మాఘమాసం అమావాస్యను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించి అర్చకులు కలశ పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సుగంధభరితంగా అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో సేవించుకుని భక్తులు తన్మయులయ్యారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఉత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర స్వామివారిని కొలువు తీర్చి సర్వాభరణాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకీపై పార్వతీ పరమేశ్వరులను కొలువు తీర్చి విభిన్న నృత్య కళారీతులు, భాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా నారద పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించిన తెప్పలపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు ఆది దంపతులను తెప్పోత్సవంలో దర్శించుకుని ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా పరిసరాలు భక్తుల శివనామస్మరణలతో పులకించాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని సుందరంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. పలు క్రతువులను పూర్తి చేశాక మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. చిత్తూరు నగరంలోని నీవా నది సమీపంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను ఆభరణ శోభితంగా అలంకరించి కళ్యాణాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల గుడి భక్తుల భక్తి భావంతో వెల్లివిరిసింది. ఆధ్యాత్మిక దివ్య కాంతులను వెదజల్లింది.
ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ ఆవరణలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై రుద్రేశ్వరీదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను పూర్తి చేసి కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని కనులారా గాంచి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. అలాగే తవణంపల్లి మండలంలోని శ్రీ కాళభైరవ స్వామి ఆలయం శివగిరి వ్యాసాశ్రమంలో అభిషేకోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. కాణిపాకం పుణ్యక్షేత్రంలో స్వయంభూగా విరాజిల్లుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గ్రామోత్సవం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించిన తరువాత ఆలయంలోని మండపంలో వేంచేపు చేసి సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పార్వతీనందనుడు గ్రామోత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. అలాగే చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో నెలవైన శ్రీ కాళభైరవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు చేసి కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం శివగిరి వ్యాసాశ్రమంలో మహాశివునికి అభిషేకం జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. భక్తుల అభిషేకాన్ని కనులారా గాంచి పరవశులయ్యారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని వివిధ శివాలయాల్లో జరిగిన ప్రత్యేక సేవలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా రాపూడు చిట్వేల్ ఘాట్లో పెంచల కోన నృసింహాలయం అభయారణ్యంలో నెలవైన శ్రీ సిద్ధేశ్వర కోన భక్తులతో సందడిగా కనువిందు చేసింది. శివరాత్రి పర్వదినాన ఇక్కడి కోనలో కొలువైన సిద్ధేశ్వరుని దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. 5 కిలోమీటర్ల మేర భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని గుహలో అనుగ్రహిస్తున్న స్వామివారికి నీరాజనాలు సమర్పించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందారు. రాపూరు మండలం వలస గ్రామం వెలుగొండ అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ బుగ్గేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు హోమాలు జరిగాయి. శివరాత్రి పర్వదినాన శివుని కటాక్షాన్ని కోరుతూ లోక కళ్యాణం కోసం ఆలయ ఆవరణలో హోమాలు నిర్వహించారు. శ్రీ బుగ్గేశ్వర స్వామివారికి అభిషేకాలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే జిల్లాలోని సైదాపురంలో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన పార్వతీ పరమేశ్వరులను కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా గూడూరులోని శ్రీ కామాక్షమ్మ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శివరాత్రి సందర్భంగా అభిషేక ప్రియుడైన పరమశివునికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని పలు శివాలయాలు భక్తుల శివనామ స్మరణలతో మార్మోగాయి. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయాలు కళకళలాడాయి. ఇందులో భాగంగా పొదలకూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం, ఇనుకుర్తి శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం, చెన్నరెడ్డిపల్లి పంచలింగేశ్వర స్వామి ఆలయం, ప్రభగిరిపట్నం కైలాసనాథ స్వామి ఆలయాల్లో మహేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. భక్తులు అభిషేకాలను కనులారా గాంచి భోళాశంకరునికి ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి. వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 087722333333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి.
www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14 వరకు స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఆగమ పండితులు, అర్చకులు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వాలను ఊరేగింపుగా పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు వైఖానస ఆగమోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా వెంచేపు చేసిన అర్చకులు కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పులకించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై ఆలయ 4 మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శివరాత్రి పర్వదినాన భాగ్యనగరం భక్తుల శివనామ స్మరణలతో మారుమోగింది. మహానగరంలోని పలు దేవాలయాలు ప్రత్యేక పూజాధికాలతో శోభిల్లాయి. అశేషంగా భక్తులు పరమేశ్వరుని సేవించి పులకించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఊట్పల్లిలో శంకరునికి అభిషేకం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి నమ్మక చమకాలతో పంచామృత అభిషేకం చేశారు. అనంతరం విశేష అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలతో శివలింగాకారంగా అలంకరించి ఆరాధించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తన్మయులయ్యారు. శంషాబాద్ లోని ప్రసిద్ధ సిద్ధులగుట్టలో మహాశివరాత్రిని పురస్కరించుకుని గుట్టపై కొలువైన పరమేశ్వరుడికి వేకువజాము నుండే పంచామృత అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులు స్వయంగా స్వామికి అభిషేకం జరుపుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. దీంతో ఆలయమంతా భక్తులతో కోలాహలంగా మారింది. హిమాయత్ నగర్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. ఆపై శ్రీదేవి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచింపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సేవను వీక్షించి తరించారు. భాగ్యనగరంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మకుమారి ఈశ్వరి ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి పూజాధికారులు నిర్వహించారు. పరమేశ్వరుని 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించి భక్తులు దివ్యానుభూతిని పొందారు. అలాగే గాంధీనగర్ లోని శ్రీ పరమేశ్వర రామాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది.
ఆలయాన్ని వర్ణ శోభితమైన పూలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గర్భాలయంలో కొలువైన పరమశివుని మూల విరాట్టుకు అర్చక స్వాములు పంచామృతాలతో రుద్ర నమక చమకాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువుదీరిన పరమేశ్వరుని లింగ స్వరూపాన్ని అర్చకులు రుద్ర నమక చమకాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద జ్యోతులు వెలిగించి దీపారాధన చేశారు. శివనామస్మరణతో అభిషేకాన్ని వీక్షించి భక్తులు భక్తి పారవస్యాన్ని పొందారు. గాంధీనగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠం వారి హరిహర క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి అర్చక స్వాములు విశేష అలంకరణ చేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శైవాగమోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో హరిహరుని మూల విరాట్టును భక్తులు దర్శించుకుని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరాడుతున్న శివాలయంలో లక్ష బిల్వార్చన జరిగింది. పరమశివునికి ప్రీతికరమైన మారేడు దళాలతో లింగాష్టకాల సహితంగా అర్చించారు. విశిష్టమైన ఈ సేవను భక్తులు మనసారా గాంచి పరవశులయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలో నెలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నందివాహన సేవ జరిగింది. ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ నగరోత్సవం నిర్వహించారు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని దివ్యమంగళ అలంకరణలో కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేశారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణక్రతువు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు మహాదేవుడి శివరాత్రి వేడుకల భక్తి తరంగాలలో తడిసి ముద్దయ్యాయి. హరహర మహాదేవ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణ చేస్తూ శివయ్య సేవలో తరించారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. చిత్తూరులోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లింగోద్భవ దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయాలు కనువిందు చేశాయి. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. 4 శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అలాగే కుబేర ఉమామహేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పూజలు జరిగాయి. ఇక కట్టమంచిలోని శ్రీ కులందరేశ్వర స్వామి ఆలయం శివరాత్రి సందర్భంగా విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా విలసిల్లింది. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని శ్రీ రామకోటేశ్వర స్వామివారి ఆలయంలో తిరునాళ్లు కోలాహలంగా జరిగాయి. అశేషంగా భక్తులు ఆలయానికి చేరుకొని పరమశివుని దర్శనార్థం బారులు తీరారు. శివరాత్రి పర్వదినాన ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. పారవస్యంతో శివ భజనలు చేసి శంకరునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అప్పన్నపల్లి గ్రామం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ముత్యాల శివలింగం, ధన శివలింగం, స్ట్రాబెర్రీ శివలింగం, నమూనా దేవాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే అమలాపురంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. ఆలయానికి చేసిన విద్యుత్ దీప అలంకరణ ఆకట్టుకుంది. అలాగే ఓం శాంతి ప్రాంగణంలో అష్టదశ శక్తి పీఠాలు, నమూనా దేవాలయాలు, పుష్పాలతో తీర్చిదిద్దిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతపురం జిల్లా పామిడి గ్రామం పెన్నా నదీ తీరంలో కొలువైన శ్రీ భోగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. 700 సంవత్సరాల చరిత్రను సంతరించుకుని ఈ ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించి దివ్యమంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఆలయానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని సేవలో తరించారు. విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో పులకించింది. శివరాత్రిని పురస్కరించుకుని అశేషంగా భక్తులు సాగర తీరానికి చేరుకున్నారు. గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా సాగర తీరం భక్తజన సందోహంతో కిటకిటలాడింది.
తూర్పుగోదావరి జిల్లా సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాలోని మత్స్యకారుల ప్రాంతం పిరమళ్లపురం తీరంలో భక్తులు గంగమ్మకు సారె సమర్పించారు. శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించి పరమశివుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ మిట్టమల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు విశేషార్చనలు నిర్వహించారు. ఆలయంలోని శివపార్వతులతో పాటు సపరివార దేవతామూర్తులను అభిషేకాలతో సేవించి తరించారు. అలాగే మంత్రలమ్మ శ్రీ మహాత్రిపురసుందరి ఆలయంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అప్పాయపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి జాతర మహోత్సవం భక్తశోభితంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం ఆదివాసీల సంప్రదాయంలో ఘనంగా జరిగింది. భక్తులు మల్లన్న కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. అలాగే ఇటు సోమశీల శివాలయానికి భక్తులు పోటెత్తారు. పావన కృష్ణా తీరంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మహేశ్వరుణ్ణి రుద్రాభిషేకాలతో పూజించి దీవెనలు అందుకున్నారు. నిజామాబాద్లోని శ్రీ భక్త మార్కండేయ భవానీ శంకర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై ఆది దంపతులను విశేష అలంకారంలో వేంచేపు చేసి శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేశారు. అంతకు మునుపు మదనపల్లి పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తుల డప్పు నృత్యాలు, సంప్రదాయ కళా ప్రదర్శనలతో ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొని శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా విశేషాభిషేకాలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి మహేశ్వరుడికి జరిగిన అభిషేక సేవను వీక్షించి పరవశించారు. ఇక తిరుమల, తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై బుధవారం రాత్రి నామ సంకీర్తనం వినుల విందుగా జరిగింది. యుఎస్ఏకు చెందిన స్వామినాథన్ సుబ్రహ్మణ్యన్ బృందం ఆలపించిన హరినామ స్మరణం శ్రీవారి భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. వాంఛిత ఫలదాయ గోవరదాయ గోవిందం భజరే మానస గోపాలం భజరే 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 గోవిందం భజరే మానస గోపాలం భజరే. తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో బుధవారం అన్నమయ్య బాలగాన లహరి ఆడియో సీడీ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణంని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ సీడీ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ఆలపించిన అన్నమయ్య కీర్తనలు తిరునగిరి వాసులను ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.